హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి ఈరోజు మనకు జిల్లా కోర్టులకు సంబంధించి ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్ ఉద్యోగాలకు ఎగ్జామ్ జరుగుతున్నాయి. మరి షిఫ్ట్ 1 అయిపోయింది. ఈ యొక్క షిఫ్ట్ 1లో మనకు ఏ టైప్స్ క్వశ్చన్స్ అడిగినారు, పేపర్ ఏ విధంగా ఉంది, మరి మనకి మిత్రులు చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ మీకు చేయబోతున్నాను. సో మోర్ ఆర్ లెస్ ఇదే విధంగా ఫర్దర్ ఎగ్జామ్స్ కూడా ఉండొచ్చు అనేసి దాని ప్రకారం చెప్తున్నాను అన్నమాట. ఇది మరి ఎగ్జామ్ అయితే మాత్రం మోడరేట్ చెప్తున్నారు. మోడరేట్ మరి చాలా ఈజీగాను లేదు, మరి డిఫికల్ట్గాను లేదు. సో మధ్యస్థంగా ఉంది అనమాట ఎగ్జామినేషన్ అనేది. అయితే సిలబస్లో మనకి ఏమైతే ఇచ్చారో ఇక టాపిక్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ కవరేట్గా తెలుస్తూ ఉంది. మరి ఎక్కడ కూడా మనం అనుకున్నట్టుగా డెప్త్ క్వశ్చన్స్ లాగకుండా అన్నీ కూడా ఇంతకుముందు గతంలో ఏ విధంగా అయితే బిట్స్ ఉన్నాయో అదే మాదిరిగానే ఉన్నాయి. కాకపోతే రీజనింగ్ అయితే మాత్రం కొంచెం టైం టేకింగ్ అని చెప్తున్నారు అనమాట. మరి జీకే 40 క్వశ్చన్స్, ఇంగ్లీష్ 10 క్వశ్చన్స్, రీజనింగ్ 30 క్వశ్చన్స్. సో ఇచ్చిన టైం 1.5 గంట, నెగిటివ్ మార్క్ లేదు. సో ఏ తప్పు అయినా కూడా మనకు మార్క్ కట్ అయితే కాదు. సో మరి కరెంట్ అఫైర్స్ పరంగా చూస్తే మనకు పద్మ అవార్డ్స్ మీద అడిగారంటే ఖచ్చితంగా ఇంకా ప్రతి ఎగ్జామినేషన్లో కూడా ఇక పద్మ అవార్డ్స్, భారతరత్న కానీ, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వీటి అవార్డ్స్ మీద కూడా మనకు ఖచ్చితంగా అడుగుతారు. మరి ఇస్రో లాంచ్ చేసిన ప్రయోగాలు ఇటీవల కాలంలో ఏ దేశం దాన్ని టైఅప్ అయిందా, అమెరికాతో మన యొక్క టైప్స్ ఎట్లున్నాయి, రాకెట్ పేరేంటివి, ఇవన్నీ కూడా అడుగుతారు ఖచ్చితంగా. ఎందుకంటే మనకు షిఫ్ట్ 1 అడిగారంటే ఫర్దర్ షిఫ్ట్లో కూడా ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద అయితే బిట్స్ బాగా అడుగుతున్నారు. మరి ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి వచ్చాయంటే జనవరి నుంచి వచ్చినట్టు చెప్తున్నారు అనమాట. సో జనవరి నుంచి కరెంట్ అఫైర్స్ అయితే కవర్ చేసినట్టు తెలుస్తూ ఉందన్నమాట. మరి నేషనల్ పరంగా అడిగారు, స్టేట్ పరంగా అడిగారు, అదే మాదిరిగా కొన్ని ఇంటర్నేషనల్ పరంగా అడిగారు. ఎక్కువ అయితే మాత్రం మనకు నేషనల్ అండ్ స్టేట్స్ కరెంట్ అఫైర్స్ అయితే అడగడం జరిగింది. ముఖ్యంగా స్టేట్ స్కీమ్స్ నుంచి రెండు బిట్లు అడిగారు. స్టేట్ స్కీమ్స్ నుంచి 2 బిట్లు, ఒకటి చంద్రన్న కానుక, ఇంకోటి విదేశీ విద్యా కానుక మీద 2 బిట్స్ అయితే మనకు రావడం జరిగింది. అంటే ఖచ్చితంగా ఇంకా ప్రతి షిఫ్ట్లో కూడా స్టేట్ స్కీమ్స్ నుంచి మనకు అడిగే అవకాశం ఉంది. సెంట్రల్ స్కీమ్స్ కూడా అడగడం జరిగింది. సో స్టేట్ స్కీమ్స్ ఉన్నాయి, సెంట్రల్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. సెంట్రల్ నుంచి కూడా మనకు 2-3 బిట్లు అడిగినట్టు తెలుస్తుంది అనమాట. మరి స్ట్రాటజీకే పరంగా చూస్తే మనకు హిస్టరీలో 2-3 బిట్లు, పాలిటీ 2-3 బిట్లు, ఎకనమీలో 2 బిట్లు అడగడం జరిగింది. మరి కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది అంటే మనకి స్ట్రాటజీకే పరంగా ఇవన్నీ అడగడం జరిగింది. ఎకనామిక్స్ నుంచి మనకు మానిటరీ పాలసీ మీద ఒక బిట్టు పడింది. మరి ఎక్కువ అయితే స్ట్రాటజీకే. హిస్టరీ నుంచి మనకు సిక్ రెబిలియన్ గురించి అడగడం జరిగింది. సో ఫస్ట్ రైల్వే లైన్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మనకు కొన్ని బిట్స్ అయితే పడ్డాయి అనమాట. ఒకటి అందులో ఫస్ట్ రైల్వే లైన్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, ఎక్కడి నుంచి ఏ ప్లేస్కు, మరి లార్జెస్ట్ ప్లాట్ ఏది ఇండియాలో, బిహు డ్యాన్స్ అంటే ఆర్ట్ అండ్ కల్చర్ మీద. సో ఆర్ట్ అండ్ కల్చర్ మీద కూడా మనకు బిట్స్ అడిగారు అనమాట. ఒకటి బిహు డ్యాన్స్. సో బిహు డ్యాన్స్ చాలాసార్లు చెప్పాను, బిహు డ్యాన్స్ చాలా ఇంపార్టెంట్. ప్రతి షిఫ్ట్లో ఏదో రకంగా బిట్ అడుగుతారు అడగడం జరిగింది. ఖచ్చితంగా బిహు డ్యాన్స్ అడిగారు. మరి కోహ్లీ ఫోక్ డ్యాన్స్ గురించి అడగడం జరిగింది. అంటే మనకు ఆర్ట్ అండ్ కల్చర్లో నేషనల్ పరంగా అయితే మాత్రం మనకు ఈ యొక్క ఫెస్టివల్స్ గురించి, డ్యాన్సెస్ గురించి మనకు అడిగారనమాట. పెయింటింగ్స్ గురించి అయితే మాత్రం ఈ యొక్క బిట్లో దీంట్లో అయితే పెయింటింగ్స్ లేదు. సో పెయింటింగ్స్ మేబీ నెక్స్ట్ షిఫ్ట్లో ఉండే అవకాశం ఉంది. సో కన్స్ట్రక్షన్స్ మీద కొన్ని ఉన్నాయి. సో చంద్రన పెళ్లి కానుక, కళ్యాణం వస్తుంది అనమాట. జగన్ విద్యాదీవెన ప్రస్తుతం ఏ పేరు పిలుస్తున్నారు ఆ విధంగా. అంటే మనం ఏం చేయాలంటే గతంలో ఉన్నటువంటి స్కీమ్స్ను ఈ స్కీమ్స్కి అన్వయించుకుంటూ ఫర్దర్ మనం చదివితే బాగుంటుంది. సో కాంగ్రెస్ హిస్టరీ నుంచి మళ్ళీ మనకు కాంగ్రెస్ ఎప్పుడు ఇడిపోయింది అన్నిట్లో ఒక బిట్ అయితే రావడం జరిగింది. మరి ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా బిట్లు అయితే కొన్ని పడిగాయి. మరి హెవీ లేదు కానీ ఓకే. బెస్ట్ వాటర్ మేనేజ్మెంట్ డిస్ట్రిక్ట్ ఏది, వైజాగ్ అనేట్లు. సో అనంతపూర్లో ఎక్కువ ల్యాండ్ ఏది ఉంది, రెడ్ సాయిల్ ఉంది. మరి చిత్తూరు డిస్ట్రిక్ట్ ఎప్పుడు ఏర్పాటు కాబడింది, మరి పులికాట్ లేక్ ఎక్కడ ఉంది. సో చెప్తున్న ఫస్ట్ గురించి పులికాట్ లేకు ఖచ్చితంగా మనకు అడుగుతారు. పులి ఎక్కడుంటాయి, అడవులు ఎక్కడున్నాయి తిరుపతి జిల్లాలో, తిరుపతికి తమిళ బార్డర్లో ఉంది అట్లా చెప్పడం జరిగింది మీకు. ఓకే, కొల్లేరు లేకు, పులికాట్ లేకు. నెక్స్ట్ ఖచ్చితంగా మీరు చెప్పినట్టు జిల్లా సమాచారాల్లో కొన్ని బిట్స్ అయితే కవర్ కావడం జరిగిందనమాట. మరి ఏపీ టూర్ ఎయిర్పోర్ట్ ఎక్కడ, ఏపీ ఎకనామిక్ కారిడార్స్ గురించి అడిగారు. మరియు నియామకాలు, ఏపీలో ఉండే నియామకాలు అయితేనేమి, సెంట్రల్ అయితే నియామకాలు అయితే అడగడం జరిగింది. సో మనకు పాలిటీ నుంచి ఆర్టికల్స్, షెడ్యూల్స్ మీద 1-2 బిట్లు పడ్డాయన్నమాట. సో మొత్తానికైతే మాత్రం ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. అంటే హిస్టరీని కానీ, పాలిటీని కానీ, ఎకనామిక్స్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, ఓకే ఆర్ట్ అండ్ కల్చర్ కానీ, స్ట్రాటజీగా కానీ ఈ విధంగా బిట్లు అడిగారు. సో పూర్తి బిట్స్ వచ్చిన తర్వాత ఈరోజు ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ వచ్చిన తర్వాత వీళ్ళైతే మరొక వీడియో తీయడం జరుగుతుంది. మరి ఇంగ్లీష్లో కూడా వొకాబులరీ మీద సినానిమ్స్, ఆంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ మీద బిట్లు అడిగాయి. అయితే ఈ యొక్క 10 కూడా 5 బిట్లు కొంచెం ఈజీగానే ఉన్నాయి సార్ అంటున్నారు. 5 బిట్లు అయితే కొంచెం డిఫికల్టీగానే ఉన్నాయి అన్నట్లు చెప్తున్నారు.
రీజనింగ్ అయితే మాత్రం మనకి అంచనా కంటే కొంచెం డిఫికల్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆఫీస్ సబార్డినేట్ అనే వాళ్ళు 7th పాస్ మాత్రమే, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఉండాలి. మరి వాళ్ళకి నాలెడ్జ్ తక్కువ. మరి అటువంటి వాళ్ళకి పోయి సిలాయిజం 3 స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. సో దారుణం కదండి. ఇక్కడి నుంచి మీకు 3-4 బిట్లు పడ్డాయి అనమాట. అసలు వాళ్ళకు సబార్డినేట్ కానీ డ్రైవర్కి అసలు వాళ్ళకి అర్థమే కాదు, కానీ వాళ్ళకి పోయి సిలాయిజం డిఫికల్ట్ అయింది. మరియు ఇంకోటి ఘోరం ఏంటంటే సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ అసలు వాళ్ళకి అర్థమే కాదు. ఈవెన్ బ్యాంక్స్ వాళ్ళు ఎస్ఎస్సి వాళ్ళకే సరిగా అర్థం కాదు, మరి వాళ్ళకి పోయి తీసుకెళ్ళడం జరిగిందనమాట. ఓకే, మరి డైరెక్షన్స్ మీద 2-3 బిట్లు పడ్డాయి, బ్లడ్ రిలేషన్స్ మీద 2 బిట్లు ఉన్నాయి, కోడింగ్ డీకోడింగ్ మీద కూడా బిట్స్ అయితే అడగడం జరిగింది. మరి ఇవి అంటే డిఫికల్ట్ లెవెల్ మాత్రం ఉంది అనమాట. సిలాయిజం కానీ సీటింగ్ అరేంజ్మెంట్ కానీ డైరెక్షన్స్ బ్లడ్ రిలేషన్స్ అయితే మాత్రం కొంచెం డిఫికల్ట్ లెవెల్ ఎక్కువగానే ఉంది. మరి జీకే పరంగా అయితే మాత్రం ఈజీ అని చెప్పొచ్చు. అంటే ఈజీ అంటే మనకు తెలిస్తే ఈజీ, కొందరు ఏమంటే సార్ మాకు చాలా ఈజీగా ఉంది కానీ తెలిసి తప్పులు చేసినామంటూ ఉన్నారనమాట. సో మీరు కూడా కొంచెం జాగ్రత్తగా, టైం మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి 1-2 సార్లు ఆలోచించుకోండి. టైం లాస్ట్ మిగిలితే, సో లాస్ట్ ఒక 15 నిమిషాలు మిగిలిందనుకుంటే మీరు ఒకసారి చెక్ చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే మనం వచ్చిన బిట్టునే పొరపాటున మనం ఇంకొక బిట్ మిస్ అయ్యే అవకాశం ఉంది, పెట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి చివరిలో మరొకసారి మీరు క్రాక్ చెక్ చేసుకుంటూ వస్తే అవి కూడా బయటపడతాయి అన్నమాట. సో మొత్తానికి అయితే మాత్రం పేపర్ అనేది మరి ఈజీ కాదు, మరి డిఫికల్ట్ కాదు, సో మధ్యస్థంగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. మళ్ళీ కొందరు సార్ కట్ ఆఫ్ మార్క్ ఎంత అంటూ ఉంటారు. కట్ ఆఫ్ మార్క్ గురించి ఇప్పుడే వద్దండి, సో దాని గురించి ఆలోచించదండి. మన డ్యూటీ ఏమి, ఎగ్జామ్కి బాగా చదివినాం, రాసినాం, అయిపోయింది. ఇంకా ఫర్దర్ బాధపడద్దండి. ఫర్దర్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేద్దాం ఇంక మనం. సో అన్ని షిఫ్ట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం, ఎంత కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది ఏమని డిస్కస్ చేద్దాం మిత్రమా. సో కాబట్టి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఇంకా మీకు తెలిసి ఉండేవి కాకోకుండా నాకు వాట్సాప్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ పర్సనల్ నెంబర్ 7780616884కు మీకు క్వశ్చన్స్ అని గుర్తుంటే నాకు కొంచెం షేర్ చేయండి. సో ఖచ్చితంగా ఇవి మన మిత్రులకు రాబోయే ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అయితే నెట్గా మనం భావిస్తాం. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి బిట్స్ నాకు కొందరు పంపించారు, వాళ్ళకి పేరు చెప్పొద్దని చెప్పడం జరిగిందన్నమాట. అందువల్ల బట్ ఎవరికైతే బిట్స్ పంపించారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మనందరి తరపున మనం తెలియజేస్తాం. థ్యాంక్ యూ.